గోవిందా బెట్టింగ్ యాప్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్, ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ కోసం అన్వేష్ ప్రమోట్ చేయడం కోసం అన్వేష్ ప్రయత్నిస్తున్నాడా? కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. బట్ అతని కమిట్మెంట్ బెట్టింగ్ యాప్స్ మీద, అతనికి ఉన్న అవగాహన, బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రజలు నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు, కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అతన్ని కలిచివేశాయి. దాదాపు 80 దేశాలు పర్యటించిన అన్వేష్ ఈరోజు ఫోకస్ అంతా బెట్టింగ్ యాప్ మీద పెట్టాడు. అయితే అతను ఈ సమస్యకి పరిష్కారం చిటికేసి మరీ చెప్పాడు. ఏంటా సమస్య, ఏంటా పరిష్కారం? దేవుడి పేరుతోటి, సాక్షాత్తు ఏడుకొండలవాడి పేరుతోటి బెట్టింగ్ యాప్ నడుస్తుంది. దాని ప్రమోటర్స్ ఎవరో బయట ప్రపంచానికి తెలియదు. 4 ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు ఉన్నారు. బెజవాడ కేంద్రంగా దాని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. లబ్బిబేట. నిజంగా ఏపీ పోలీస్ తెలుసుకుంటే 10 నిమిషాల పని వాళ్ళని చేసి చేయటం. దాంట్లో 5-6 సీనియర్ ఆడిటర్స్ కూడా ఉన్నారు ఆ ప్రమోటర్స్లో, చార్డ్ అకౌంటెంట్స్ క్యాడర్లో. ఒకటి, మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. అన్వేష్ చెప్పిన దాంట్లో ఎక్కువ వేదన ఉంది. నేను చెప్పబోయే దాంట్లో దీని వెనకాల ఎవరున్నారు అనేది ప్రధానంగా కనిపించే అంశం తెర మీదకి వస్తుంది. 4 ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, ఒక 5-6 చార్డ్ అకౌంటెంట్స్, వీళ్ళంతా ఒక సిండికేట్ అయ్యారు. అక్కడ సిండికేట్ అయ్యి తెర మీద ఎక్కడా కనపడరు. ఎక్కడో ఈ యాప్ను ప్రమోట్ చేసే సినిమా హీరోయిన్లు, వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవటం అనవసరం. అతనైతే చెప్పేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, సోనూ సూద్ ఉన్నాడు, కొందరు హీరోయిన్స్ ఉన్నారు, ఏమో ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేస్తే ఈ పాటికి నోటీసులు ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ అయితే అక్కడ తిత్తి తీయటానికి సజ్జన్నారు ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్, టఫ్ ఐపీఎస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన ఈసారి సమాజంలో జరుగుతున్న అవకరాలను ఎన్కౌంటర్ చేయడానికి రంగంలోకి దిగాడు. ఆయన ఎక్కడ ఖాళీగా కూర్చోలా. ఆయనకి ఇచ్చిన ఆర్టీసీ VC&MD ఉద్యోగం చేస్తూనే సమాజంలో 6వ వేళ్ళు పెరిగిపోతున్నాయి. దురద పుట్టినప్పుడు గోక్కోటానికి మొలిచే 6వ వేళ్ళు ఎలా అమీబాలా విస్తరించి చివరికి మెడకి చుట్టుకుంటున్నాయో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడు. తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కమిటెడ్గా ముందర ఇనిషియేషన్ అయితే, చొరవ అయితే మొదలైంది. ఎలాంటి చొరవ మొదలైందంటే, ఎస్ మనం దీన్ని కర్బ్ చేయాలి. కర్బ్ చేయటం ఓవర్ నైట్ కాకపోవచ్చు. బట్ వేరాజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవస్థానాలు, సాక్షాత్తు వెంకన్న నుదుటుండే 3 నామాలు పేరుతోటి బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్లో నడుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? లేకపోతే వాళ్ళ దర్యాప్తుని, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని కాకెత్తుకుపోయిందా? అది అన్వేష్ ప్రశ్న. అన్వేష్ ప్రశ్నలో వేదన ఉంది, లాజిక్ ఉంది, అండ్ సొల్యూషన్ కూడా ఉంది. దాని సొల్యూషన్ కూడా ఆయనే చెప్తున్నాడు, సమాధానం కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలుచుకుంటే దీన్ని అరికట్టగలరు. ఎందుకంటే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అక్రాస్ ద గ్లోబ్ చూస్తే మైకేల్ జాక్సన్ తర్వాత ఆ స్థాయిలో సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి చెప్పుకున్నాడు అన్వేష్, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీ కళ్ళల్లో నిజాయితీ ఉంది, మీ చేతల్లో ఖచ్చితంగా మనం జనానికి ఒక హామీ ఇచ్చాం కదా, ఆ హామీని నెరవేర్చాలనే ఒక తపన, నిబద్ధత కనిపిస్తున్నాయి, మీరు మాత్రమే దీన్ని అడ్రస్ చేయగలరు అని చెప్పి తను ముందుకు వచ్చాడు, అపీల్ చేశాడు. ఇప్పటికి ఇది రెండో దాదాపు అతనుకున్న ఫాలోయింగ్ వేరే చెప్పక్కర్లా, లక్షల్లో వ్యూస్ ఉంటాయి అతను చేసే వీడియోస్కి. ఒక సోషల్ కాజ్ కోసం ఒక ప్రపంచ యాత్రికుడు నిలబడ్డాడు అంటే సమాజం అతనికి బాసటగా నిలబడాలా వద్దా? ప్రభుత్వం అతనికి మద్దతుగా గొంతు కలపాలా వద్దా? అలాగే బాధ్యత గల వ్యక్తులు, సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నవారు, సమాజం నుంచి తీసుకుంటున్న వాళ్ళు తిరిగి ఇవ్వాలనే శ్రీమంతుడి తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వారు ముందుకు రావాలా వద్దా? అది ఆయన ప్రశ్న. ఆయన అడిగినా అడగకపోయినా పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు. ఆయన అడిగారు కాబట్టి ఖచ్చితంగా తాను ముందుకొచ్చి ఏం చేయబోతున్నారో కూడా చెప్తారు. అన్వేష్, మీరు ప్రశాంతంగా ఉండండి, ఖచ్చితంగా ఏమాత్రం గాబరా పడకండి, కంగారు పడకండి, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని అడ్రస్ చేస్తారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మీకు కూడా అదే కన్వే చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, ఇదంతా వన్ వే కమ్యూనికేషనే కదా, మీరు మాట్లాడతారు కానీ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే చాలామంది లక్షల్లో ఉన్న అన్వేష్ అభిమానులకు సాధ్యం కాకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఏంటంటే ఫర్ ష్యూర్ ఈ అన్వేష్ చేస్తున్న ఈ విశేషమైన ఈ ఉద్యమానికైతే మద్దతు దొరుకుతుంది. సరే, ఇది ఒక పార్ట్.
అన్వేష్ లేవనెత్తిన అంశాల్లో సరే ఆయన ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో ఉన్నారు, ఇప్పటికి కూడా ఏదో టూర్లో ఉన్నారు. రోజుకి 20 గంటల పాటు ఆయన అలా కంటిన్యూస్ వర్క్లోనే ఉంటారు. ఎప్పుడో 4 గంటలో 3 గంటలో ఆయన నిద్ర. అది కూడా రీసెంట్ వీడియోలో ఆయన షేర్ చేసుకున్నారు. ఆయన చెప్పారు అది. ఆయన చెప్తూ ఇంకో మాట అన్నారు, దీని వెనకాల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ పెరిఫెరల్ అంశాలు అంటే బాహ్యంగా స్పృశించి వదిలిపెట్టారు. బట్ లోతుల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేల్లో 3 తెలంగాణ ఎమ్మెల్యేలు, ఒక ఆంధ్ర ఎమ్మెల్యే, 10 మంది ఎంపీలు. అందులో 2 తెలంగాణ ఎంపీలు, 4 ఆంధ్ర ఎంపీలు, అలాగే ఇంకొక 4 వేరే రాష్ట్రాల వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు. వీళ్ళు ఉన్నారని ఒక ప్రాథమికమైన సమాచారం లేదా ఆరోపణ. ఎంపీలే ఉన్నారా? ఎంపీల పేరు చెప్పుకొని ఈ 5-6 ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఏమన్నా దీన్ని ఆపరేట్ చేస్తున్నారా? లబ్బిపేట ఎందుకు పెట్టుకున్నారు బెజవాడలో? అది కూడా మోస్ట్ అన్నోటీస్డ్ ఏరియా అట. అంటే విపరీతమైన రద్దీ ఉంటుంది లబ్బిపేటలో. బట్ ఆ రద్దీ మధ్య అది పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్నపాటి ఇల్లు అట. అక్కడ ఈ వ్యవస్థ నడుస్తుందనే విషయం ఎవరికి తెలియదు. ఆపరేషన్స్ ముంబై నుంచి నడుస్తాయి, కౌలాలంపూర్ నుంచి నడుస్తున్నాయి, సింగపూర్ నుంచి నడుస్తున్నాయి, కెనడా నుంచి నడుస్తున్నాయి. షూట్లన్నీ దీనికి సంబంధించిన అంటే ఈ మొత్తం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి టెక్నికల్గా సర్వర్స్ అన్నీ ఈ దేశంలో లేవు. అది ఫస్ట్ ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అవుతున్న అంశం. సర్వర్లు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవడానికి వీల్లేని విధంగా క్లౌడ్లో పెట్టుకున్నారు. ఏ క్లౌడ్లో ఉన్నాయో తెలుసుకోవటం అనేది నిఘా సంస్థలు కరెక్ట్గా రంగంలోకి దిగితే 10 నిమిషాల పని, దిగవు. ఎందుకంటే పోలీసు తెలుసుకోవాలి, పోలీసులు తెలుసుకోరు. ఎందుకంటే పోలీసుల్ని వెనకాలన్న పొలిటికోస్ తెలుసుకొనివ్వరు. పొలిటికోస్ని ఎవరు తెలుసుకొనివ్వరు అంటే వాళ్ళు నియంత్రిస్తున్న పాలక వర్గాల్లోని కొందరు తలుచుకొనివ్వరు. వాళ్ళు ఎందుకు తలుచుకోదలుచుకోలేదు? దాని మీద కోట్లలో వ్యాపారం నడుస్తుంది, కోట్లలో లాభాలు వస్తున్నాయి. సో ఇదంతా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఒకదాని నుంచి ఇంకో దానిలోకి వెళ్తుంటే తవ్వుకుంటూ వెళ్తే ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైనా టచ్ చేసి దీంట్లో ఇన్వెస్టిగేషన్కి దిగితే వాళ్ళకు వచ్చే ప్రమాద హెచ్చరికలు, థ్రెటనింగ్ కాల్స్ మామూలుగా ఉండవు. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తాయి వాళ్ళకి. చాలామంది ట్రై చేసి విఫలమయ్యారు. పోలీసులు ఉన్నారుగా, చూసుకుంటారు, మాకెందుకు, ఏదో గుంపులో గోవిందేలాగా జీవించేద్దామని. బట్ సమాజంలో మనం చూస్తే అమాయకులు దానికి బలవుతున్నారు ఆశ కొద్దీ. దాంట్లో ఏంటి రకరకాలుగా ల్యూర్ చేస్తున్నారు. మీకు అసలు ₹1 కోటి వరకు మీరు ఖర్చు పెట్టినా, లేకపోతే మీకేమన్నా దీంట్లో నుంచి మీరు లబ్ధి పొందినా ట్యాక్స్ కట్టక్కర్లేదు. మంచిదే, ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ అసలు ₹1 కోటి పెట్టడానికి నీ దగ్గర ఉండాలి కదా. దానికోసం అప్పులు. జూదంలో ధర్మరాజు లాంటి వాడే ఓడిపోయాడు. ధర్మరాజు కాబట్టి ఓడిపోయాడు అంటారు. కానీ ఇవాళ రేపు ఈ క్యాసినో కల్చర్లో ఎవరు పడితే వాళ్ళు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. మాఫియాలు దిగుతున్నాయి, స్మగ్లర్లు దిగుతున్నారు, ఏకంగా పెద్ద పెద్ద సెంటర్లు పెట్టుకుని నడుపుతున్నారు. ఎందుకు ఇది? మనకి ఇతరుల సొమ్ము ఎందుకు? ఎవరి కష్టార్జితమో వాళ్ళు దురాశ కొద్దీ, అత్యాశ కొద్దీ దాంట్లో పెడితే అదేదో లక్కీగా మనకొస్తే అది మన దగ్గర నిలబడుతుందా? ప్రాథమిక ధర్మసూత్రం ఇది ఎందుకు విస్మరిస్తోంది సమాజం? అన్వేష్ బాధ అదే. అన్వేష్ పవన్ కళ్యాణ్ గారికి టైమ్ అండ్ అగైన్ అపీల్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ 7 కొండల వాడు ఎవరైతే మీ కుమారుణ్ణి ప్రమాదం నుంచి బయటపడేసి ప్రాణభిక్ష పెట్టాడో ఆ 7 కొండల వాడి నామాల సాక్షిగా గోవిందా బెట్టింగ్ యాప్ పెట్టుకొని నడుపుతున్నారు. దాన్ని నిర్మూలించండి అయ్యా, దాన్ని ఎరాడికేట్ చేయండి. అది ఒక వైరస్, ఆ బెట్టింగ్ అనేది ఒక వైరస్, దాన్ని ఎరాడికేట్ చేయండి. ఆ స్మగ్లర్ల గ్యాంగ్ని, అలాగే దాని వెనకాల ఉన్న పొలిటికోస్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేయండి అని అతను అపీల్ చేస్తున్నాడు. సో ఐ బిలీవ్ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతారు, రెస్పాండ్ అవుతారు. అన్వేష్ కోరుకున్నట్టే కాదు, సమాజం మొత్తం కోరుకుంటుంది. జూదం వద్దు, కష్టపడి శ్రమించి మనం సంపాదించుకునే రూపాయి మన ఎంబడి నిలుస్తుంది అని సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్, డిప్యూటీ సీఎం గారు ఒక్క మెసేజ్ మీరు ఇవ్వండి అన్వేష్ గురించి. కొన్ని లక్షల మంది తరఫున పోరాడుతున్న అన్వేష్ గురించి, వాళ్ళందరి గురించి మీరు ఒక మెసేజ్, ఒక సామాజిక బాధ్యత గల ఒక మెసేజ్ మీరు మెగాస్టార్ కలిసి ఇచ్చారంటే మూతపడతాయి ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారాలు. ఆ దిశగా మీరు డెఫినెట్గా నడుస్తారనే ఆశని, ఆకాంక్షని అన్వేష్ వ్యక్తం చేస్తున్నాడు. సో మేము కూడా వ్యక్తం చేస్తున్నాం.